హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనము పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనము పచ్చి కొబ్బరి మామూలుగా ఇలాగ కట్ చేసి దాని వెనక ఉన్న నల్లటి భాగాన్ని చక్కగా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారిగా గిన్నె నిండా కాకుండా కొంచెం సగం భాగం తీసుకొని గ్రైండ్ చేసుకుని 2 భాగాలుగా గ్రైండ్ చేసుకుంటే చక్కటి తురుము అనేది వస్తుంది. మీ దగ్గర తురుమేది ఉన్నా సరే కొబ్బరిని తురుముకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకున్న దీన్ని నేను 2 భాగాలుగా మిక్సీలో తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. సో దట్ మనకేంటంటే కింద అడుగు భాగం మరీ మెత్తగా అయిపోయి పైన ముక్కలుగా లేకుండా 2 సమభాగాలుగా తీసుకుని చేసుకుంటే సమానంగా చక్కగా కొద్దిసేపట్లోనే మనకి చక్కటి తురుములాగా రెడీ అయిపోతుంది మిక్సీలో అయినా సరే. ఇంకొక మంచి హెల్దీ టిప్ ఏంటంటే పచ్చి కొబ్బరిని మనం తరచుగా ఆహారంలో తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుందండి దీంట్లో ఉండే కొబ్బరి గుణాల వల్ల. సో తప్పకుండా మనం ఆహారంలో కొబ్బరి అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా నేను ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిలో మనము తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని వేయించుకోవడం వల్ల దీంట్లో ఉన్న పచ్చిదనం పోయి చక్కటి సువాసన అనేది బయటకు వస్తుంది. మరి అతిగా వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం 2 నిమిషాలు మీరు అలాగా చిన్న సెగ మీద వేయించుకున్నారంటే మనకి పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చితనం పోతుంది. తర్వాత ఈ నెయ్యి సువాసన అంతా కూడా ఆ పచ్చి కొబ్బరికి పట్టుకొని మనకి చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలాగ మధ్య మధ్యలో కదుపుతూ చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో తీపిదనం కోసం నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నానండి. ఇది ఒక పద్ధతే కొబ్బరి లడ్డు చేయడానికి. మిగతా పద్ధతుల్లో కూడా మనం చేస్తూ ఉంటాము, కానీ ఈరోజు నేను మీకు కండెన్స్డ్ మిల్క్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఎలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనే రెసిపీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి రెసిపీస్ ప్లేలిస్ట్లో చూసారంటే మీకు అది కూడా కనిపిస్తుంది, అది కూడా చెక్ చేయొచ్చు. లేదంటే ఈజీగా బయట మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మిల్క్ మేడ్ ఆర్ కండెన్స్డ్ మిల్క్ అంటారు. దాన్ని నేను 1 కప్పు కొబ్బరి తురుముకి ఒక 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. మీరు తీపిదనం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుము కండెన్స్డ్ మిల్క్ 2 బాగా కలిసి ఎగిరిపోయే వరకు నిదానంగా సన్నమంట మీద వేయించుకుంటే మనకి చివరికి కొంచెం ఈ కలర్లో వస్తుందండి. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి కమ్మటి వాసన కూడా రిలీజ్ అవుతుందన్నమాట కొబ్బరి అనేది కుక్ అయిన తర్వాత. కొంచెం వేడిగా ఉన్నప్పుడే, మరీ చల్లారనివ్వకుండా కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులు కొద్దిగా నెయ్యి రాసుకొని బాగా గట్టిగా ఒత్తుకొని లడ్డుల్లా చేసుకొని మనకు నచ్చిన జీడిపప్పు కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి. హ్యాపీగా మీ పిల్లలకి ఈ సమ్మర్లో స్నాక్స్ ఏదోటి కావాలని గోల చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చేసి సర్వ్ చేయండి. మీరు చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.